మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జై సాంబవి. అక్క, సింధు మధ్యలోనే స్పృహ తప్పి పడిపోతాదనుకుంటే మొండిగా మెట్ల దాకా వెళ్ళిపోతా ఉండదు. ఇప్పుడు ఈ మెట్లెక్కి గుళ్ళో దీపం పెట్టినాదంటే తన వ్రతం పూర్తయిపోతుంది. సింధుని ఆపుతానని చెప్పుండవు కదా, ఇప్పుడు చూడు ఏమవుతా ఉండదు. ఏమంటుంది మీ అమ్మ? సింధు వ్రతం సక్సెస్ అయితే ఆయన సింధు ఇక ఒకటైపోతారు. అప్పుడు నేను మా అమ్మి సామాన్ సర్దుకొని ఇల్లొదిలే వెళ్ళిపోవాల్సిందే అని బాధపడతా ఉండదక్క. నేనుండగా మీరు ఇల్లొదిలి వెళ్ళిపోయే ప్రసక్తి రాదు చెల్లి. సింధు వ్రతం ఖచ్చితంగా ఫెయిల్ అయితే తీరుతుంది. ఎట్టా అక్క? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా. ఆ దివ్య జ్యోతి అమ్మవారి ముందు పెడితేనే కదా వ్రతం కంప్లీట్ అయ్యేది. సింధు మొండి ధైర్యం ముందు నా ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోయి ఉండొచ్చు. అందుకే ప్లాన్ బి కూడా రెడీగా ఉంచాను. ప్లాన్ బీనా? ఏటకాదే? ఆ సింధు మెట్లెక్కి గుళ్ళో అడుగుపెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది చెల్లి నా ప్లాన్ బి ఏంటనేది. పదండి. జై సాంబవి. జై శాంభవి. జై భవానీ. జై శాంభవి. జై సాంబవి. జై శాంభవి. జై సాంబవి. జై శాంభవి. జై సాంబవి. జై సాంబవి. జై శాంభవి. జై సాంబవి. అమ్మా సింధు, ఒక్క నిమిషం ఇక్కడే ఆగమ్మా. ఏమైంది భాగ్యం? ఇలా రక్తం కారుతున్నప్పుడు ఆ కాళ్లతో అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం భాగ్యం? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో సంధ్య, కన్యా, మధు, మీరెళ్ళి పసుపు నీళ్ళు తీసుకొచ్చి సింధు కాళ్ళు కడిగి ప్రక్షాళన చేయండి. ఏంటే మీ అమ్మ మూతి తిప్పి ఏదో మోగసైకిల్ చేస్తుంది? ఆ పని మేమెందుకు చేయాలని అంటోంది మా అమ్మి. ఎందుకు చెయ్యాలా? చేస్తే మీరు చేసిన పాపాలు కాస్తైనా పోతాయే. అంతేకాదే మీ అమ్మకి నోరు కూడా రావచ్చు. అందుకే చేయమని చెప్తున్నాను. అమ్మి, కాలు కడిగితే నీ నోరు వస్తుందంట. కడిగితావా? చెయ్యండి. ఏంటి చేరా? చేరా? ఇదిగో దమయంతి, నువ్వు వాళ్ళకి చెప్తావా లేక 4 తగిలించి నన్ను చెప్పమంటావా? లేదు లేదత్తయ్య, నేను చెప్తాను. చెప్పు. ఇదిగో సంధ్య, మధు, కన్యా, సాయం చేయడం మంచిదే కదా, పర్లేదు చెయ్యండి. ఏంటి మధు ఆలోచిస్తున్నారు? మా అత్తయ్య చెప్పింది కదా, వెళ్ళి ఆ పసుపు నీళ్లు తీసుకొచ్చి ఆ సింధు కాళ్ళు కడగండమ్మా. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. సంధ్య పద. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. అమ్మి పద. రండి రండి, త్వరగా రండి. కాళ్ళు కడగండి. ఏందమ్మి మనకి కర్మ?
అక్క సింధు వ్రతం చెడగొడతామని వచ్చిన మనం చివరికి సింధుకి సాయం చేస్తా ఉంటాం. చిచ్చి మన బతుకు తగలడం. ఏం కాదు చెల్లి, చూస్తూ ఉంటాం. ఆ సింధు వ్రతం చేయలేదు, నన్ను నమ్ము. కాళ్ళు కడగమంటే మీరే గుసగుసలు ఆడుకుంటారేంటే? కడగండి, కడగమని చెప్తుంటే. అబ్బా మాట ఎదిరిపోయి ఉండదు. అమ్మి నీకు మాట వచ్చేసిండది, నువ్వు మాట్లాడుతుండవు. అవునమ్మి, నిజంగానే మళ్ళీ మాట వచ్చుండది. నేను మాట్లాడగలుగుతున్నాను. సింధు కాళ్ళు కడిగారు కదా, చేసిన పాపం కాస్త తగ్గి ఆ అమ్మవారి దయ వల్ల పడిపోయిన నీ నోటి మాట మళ్ళీ తిరిగొచ్చినట్టుంది. అవును బామ్మ, ఇదంతా అమ్మవారి కృపే. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు, లేదంటే ఈసారి మాట పడిపోవడం కాదు, ఏకంగా నువ్వే పైకి పోతావు. లేదు బామ్మగారు, అట్లా ఏం జరగదు. చాలే కాళ్ళు కడుగు. అట్టే. సింధు జాగ్రత్తగా రా. జై శాంభవి. జై సాంబవి. జై జై శాంభవి. శాంభవి. మేడం వాళ్ళు వచ్చేస్తున్నారా? మనం అనుకున్న ప్లాన్ మొదలు పెట్టేద్దాం. అలాగేరా. యారా చూసుకుని రావాలి కదా, అలా మీద పడిపోతావరా నిన్ను. జై శాంభవి. జై సాంబవి. జై శాంభవి. రేయ్ అటెళ్దాం పద. పద పద. గుళ్ళో గొడవలేంట్రా? అదిగా సార్, వీడే వచ్చి నా మీద పడి నన్ను చేయి చేసుకుంటున్నాడు సార్, అందుకే కొడుతున్నాను సార్ నేను. అందుకని మీలో మీరు తోసుకుంటూ వచ్చి జనాల మీద పడతారా? ఏమనుంటే పక్కకి వెళ్ళి చూసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి, ముందు వెళ్ళండి. థ్యాంక్స్ యష్, సమయానికి వచ్చి ఈ అఖండ జ్యోతి కింద పడకుండా కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకే ఇబ్బంది రాకుండా ఆ అమ్మవారే కాపు కాశారు సింధు. అందుకే టైంకి నా మనవణ్ణి ఇక్కడికి వచ్చేలా చేసి ఆ తల్లి కరుణించింది. ఇదంతా అమ్మవారి లీలే. మరిది గారు మధ్యలో వచ్చి సింధు వ్రతం పాడవకుండా సేవ్ చేశారు. యష్, రిషికి ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి మావయ్య కాల్ చేశారా? లేదు సింధు, ఇంకా ఫోన్ రాలేదు. ఫోను మాట్లాడిన తర్వాతే వస్తానన్నావు కదరా, మరి మధ్యలో ఎందుకు వచ్చేసావు? సింధు ఆ దివ్య జ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించేటప్పుడు నేను పక్కనుండాలని నువ్వే చెప్పావుగా బామ్మ. ఈ వ్రతంలో ఎలాంటి తప్పు జరగకూడదు, నా కొడుకు ఏమీ కాకూడదు. అందుకే టెన్షన్ తట్టుకోలేక రిషి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని అమ్మవారికి మొక్కుకుందామని వచ్చేశాను. వచ్చి మంచి పనే చేశావు. మీ భార్యాభర్తలిద్దరూ అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా రిషికేం కాకుండా ఆ తల్లే కాపాడుతుంది.
కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. సింధు పదమ్మా, ముందు ఈ దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠిద్దాం. పదమ్మా సింధు. జై జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి, జై శాంభవి. అమ్మా సింధు, నువ్వు మీ ఆయన కలిసి వెళ్లి ప్రదక్షిణలు చేసి రండమ్మా. తర్వాత దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠిద్దాం. భాగ్యం, సింధు కదా వ్రతం చేసింది, తనొక్కతే ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ నేనెందుకు? వ్రతం చేసింది సింధుయే అయినా దివ్యజ్యోతిని గుళ్ళో అమ్మవారి ముందు ప్రతిష్ఠించే ముందు భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రదక్షిణలు చేసి దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ఉంచడం ఆనవాయితీరా. అలా చేయకపోతే అరిష్టం. ఆ తర్వాత నీ ఇష్టం. సరే పద్ సింధు. జై శాంభవి, జై శాంభవి. జై శాంభవి, జై శాంభవి. వ్రతం పేరుతో నా కొడుకుని ఈ సింధు బాగా దగ్గర చేసుకుంటుంది. అసలు ఈ వ్రతం అయిపోని దీని సంగతి చెప్తాను. అమ్మా సింధు, పూజారి గారు, ఈ దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా, ఎంతో నిష్టతో అమ్మవారి వ్రతం పూర్తి చేసి మీ అత్తింటి పేరు నిలబెట్టావమ్మా. నీలాంటి కోడలు దొరకటం నిజంగా మీ అత్తయ్య గారు చేసుకున్న పుణ్యము అదృష్టమును. మీ గోత్రనామాలు చెప్పండమ్మా, అమ్మవారికి అర్చన చేయిస్తాను. పైడిపాళ్ల గోత్రం యశస్వి, సింధు, రిషి, శశి, దమయంతి, చంద్రశేఖర్. పైడి బాలగోత్రోద్భవస్య యశస్వీనామధేయస్య ధర్మపత్ని సింధు నామధేయస్య సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతస్య. అమ్మా, నా బిడ్డ రిషికి ఏం కాకుండా చూడు తల్లి. వాడు క్షేమంగా ఉండేలా దీవించు. అలాగే యశ్ ఎప్పుడూ నాతో కలిసి ఉండేలా ఆశీర్వదించు. మేము నలుగురం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేలా చూడు. తల్లి జగన్మాత, నా కొడుకు ఏమీ జరగకూడదు, వాడు బాగుండాలి. అదొక్కటే నేను నిన్ను కోరుకునేది. ఇక నుంచి నా కుటుంబ బాధ్యతంతా నీది తల్లి. అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. అదే నేను నిన్ను అడిగేది.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ హారతి తీసుకోండమ్మా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. యష్, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. వెళ్ళండి రా, వెళ్ళండి. భాగ్యం, మమ్మల్ని ఆశీర్వదించు. మీరిద్దరూ ఎప్పుడూ జంట కవుల్లా ఇలా కలిసే ఉండాలి. సింధు, ఇక ఎలాంటి ఆటంకం లేకుండా నీ వ్రతం పూర్తయిపోయింది తల్లి. ఇదంతా నీ వల్లే భాగ్యం. నువ్వు లేకపోతే ఇది జరిగేదే కాదు. ఇందులో నేను చేసిందేముంది సింధు? అంతా అమ్మవారి దయ. సింధు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అమ్మవారి కుంకుమ తీసుకొస్తాను. అది నీ నుదుటన పెట్టుకుంటే నువ్వు నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటావు. నీ భర్తకు కూడా మంచిది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఇక్కడే ఉండమ్మా, వస్తాను. ఏంటి సింధు, నీ వ్రతం పూర్తయిపోయింది. ఇక నీ భర్త నీకు సొంతం అయిపోయినట్టే అని పొగటి కలలు కంటున్నావా? నిష్టగా వ్రతం చేసినంత మాత్రాన నిన్ను కాదనుకొని నీకు దూరమైన వాళ్ళు మళ్ళీ నీకు దగ్గరవుతారు అనుకోవడం నీ భ్రమ మాత్రమే. వాళ్ల బామ్మ ఆరోగ్యం కోసం నా కొడుక్కి ఇష్టం లేకపోయినా నీకు భర్తగా నటిస్తున్నాడు. ఈ జన్మలో వాడు నిన్ను భార్యగా కాని నేను నిన్ను కోడలిగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. నీ మెడలో ఉన్న తాళి నా కొడుకు కట్టింది కాదు. అందుకే ధైర్యంగా చెప్తున్నాను. కఠోర నియమాలతో నువ్వు వ్రతం పూర్తి చేసినా ఆ వ్రతం ఫలితం మాత్రం నీకు దక్కదు కాక దక్కదు. ఉరేయేష్, ఈ కుంకుమ సింధు నుదుటిన పెట్రా. తీసుకోరా. వెళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చారా స్వామి? మీరాక కోసమే ఎదురు చూస్తున్నాం. సింధు వ్రతం పూర్తయ్యే సమయానికి వస్తానని మాటిచ్చాను కదా.
రాకుండా ఎలా ఉంటాను? ఏంటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మవారి కుంకుమని నీ భార్య నుదుటన పెట్టు. ఒరే యష్, స్వామీజీ చెప్తున్నారు కదా, పెట్టు. సర్వత్రా శుభమస్తు, సర్వదా సౌభాగ్యమస్తు. ఏమ్మా సింధు, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా? ఆ అమ్మవారి కోసం చేసిన ప్రసాదం పాడైపోయింది. ఈ పూసలు పసుపుతాళ్ళలో గుచ్చి మళ్ళీ నీ మెళ్ళో మంగళసూత్రం కట్టించుకో తల్లి. ఇక మీదట మీ దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకాలు రావు. సుఖీ భవ, సంతోషంగా ఉండండి.